ఎట్ ప్రెజెంట్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కంపోజర్స్ మధ్య కాంపిటీషన్ పీక్స్ కి చేరుతోంది. దేవిశ్రీ ప్రసాద్, తమన్, అనిరుద్ స్టార్ హీరోల ఫస్ట్ చాయిస్. బిగ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా వీరికే ప్రిఫరెన్స్. వీరు కాదంటే బ్యాక్ డోర్ కి వెళ్తున్నారు కానీ ఫ్రంట్ లో ఉన్న టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని సైడ్ కి పెట్టేస్తున్నారు. నైబర్హుడ్ నుండి తెచ్చుకుంటున్న ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు? టాలీవుడ్ లో అండర్ రేటెడ్ కంపోజర్స్ ఎవరు? హావ్ ఎ లుక్. స్టార్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ క్రేజీ ప్రాజెక్ట్స్ అంటే దేవిశ్రీ ప్రసాద్, తమన్ లేదా అనిరుద్ పేర్లే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఈ కంపోజర్స్ బిజీగా ఉన్నా, టైంకి ట్యూన్స్ ఇవ్వకపోయినా, వీరి వల్ల దర్శక నిర్మాతలు ఇబ్బంది పడినా పర్లేదు, ఛాన్స్లు ఇస్తూనే ఉంటారు. కానీ మంచి ఆల్బమ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్లపై అవుట్ ఆఫ్ ఫోకస్ చేస్తున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మిక్కీ జే మేయర్, హ్యాపీ డేస్, మహానటి, రీసెంట్లీ వచ్చిన మిస్టర్ బచ్చన్. ఇవి చాలవా తన టాలెంట్ ఏంటో చెప్పడానికి? కానీ రీసెంట్ టైమ్స్లో భారీ ప్రాజెక్ట్ కానీ, టాప్ హీరోతో అవకాశం కానీ రాలేదు. ఇండస్ట్రీలో యంగ్ అండ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్లకు కొదవలేదు. అనూప్ రూబెన్స్ నుండి రీసెంట్గా ట్రెండ్ సృష్టిస్తున్న భీమ్ సిస్రోలియో వరకు బెస్ట్ ఆల్బమ్స్ ఇవ్వడమే కాదు, సినిమాను హిట్టుబాట పట్టిస్తున్నారు. పాటలను చార్ట్ బాస్టర్లుగా నిలిపారు. సాంగ్సే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కూడా సినిమాను నిలబెట్టిన కంపోజర్స్. కానీ భారీ బడ్జెట్ చిత్రాల విషయానికి వచ్చేసరికి వీరు కనిపించడం లేదు. శేఖర్ చంద్ర, శ్రీచరణ్ పాకాల, చైతన్య భరద్వాజ్, వివేక్ సాగర్ వీరంతా చార్ట్ బాస్టర్స్తో మ్యూజిక్ లవర్స్ను ఉర్రూతలూగించారు. కానీ గ్రేట్ 2, 3 కంపోజర్లుగా మిగిలిపోయారు. తమన్, దేవిశ్రీ బిజీ అంటే అనిరుద్. ఈ ముగ్గురు కాల్ షీట్స్ ఖాళీ లేకుంటే నో అనదర్ చాయిస్. బ్యాక్ డోర్ కంపోజర్లకు ఫోన్స్ కొడుతున్నారు. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా నైబర్హుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు పెద్దపీట వేస్తున్నారు. కన్నడ నుండి రవి బస్రూర్, అంజనీష్ లోక్నాథ్, మాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్, కోలీవుడ్ నుండి సంతోష్ నారాయణ్, జీవి ప్రకాష్ లాంటి కంపోజర్లతో పని చేయించుకుంటున్నారు. మన మ్యూజిషియన్స్ మ్యాజిక్ చేయగలరో లేదో తెలియాలంటే పెద్ద ప్రాజెక్టులైనా, బడా హీరోలైనా ఛాన్స్ ఇవ్వాలిగా. అప్పుడే కదా తమ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేయగలరు. సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి ఇండస్ట్రీలో న్యూ ట్రెండ్ కి తెరలేపిన లోకేష్ కనగరాజ్ ఫేమ్ ఉండగానే పర్ఫెక్ట్ ప్లానింగ్స్ చేసుకుంటున్నాడు. ఓవైపు డైరెక్టర్ గా బిజీగా ఉన్న న్యూ కాన్సెప్ట్స్ కి సపోర్టివ్ సిస్టమ్ గా నిలుస్తూ రిస్క్ చేస్తున్నాడు. ఇంతకీ లోకి చేస్తున్న ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏంటో ఓ లుక్ ఎద్దామా? లోకేష్ కనగరాజ్ సినిమాలంటే యూత్ లో ఫుల్ క్రేజ్. యాక్షన్ డ్రామా, వైలెంట్ చిత్రాలతో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు లోకి. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ వరల్డ్ క్రియేట్ చేసి ఇన్స్టాల్మెంట్ సినిమాలు చేసి పాపులర్ అయ్యాడు. తన సినిమాలో పవర్ఫుల్ క్యారెక్టర్స్ డిజైన్ చేసి ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ నడిచేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు ఈ స్టార్ డైరెక్టర్. ప్రెజెంట్ తన బౌండరీ దాటి అవుట్ ఆఫ్ ఎల్సీయూలో రజనీతో కూలీ చేస్తున్నాడు. ఈసారి కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు లోకేష్. 1000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నట్లే కనిపిస్తోంది స్టార్ క్యాస్ట్ చూస్తూ ఉంటే. రజనీకాంత్ కూలీలో సౌత్, నార్త్ నుండి స్టార్ హీరోలను ఇన్బిల్డ్ చేసి పెద్ద స్కెచ్ ప్లాన్ చేశాడు. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, మంజుమల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్, అమీర్ ఖాన్, సందీప్ కిషన్, శృతి హాసన్ ఈ స్టార్స్ లైనప్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. నెక్స్ట్ ఇయర్ కూలీతో కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో కొత్త లెక్కలు లిఖించేందుకు రెడీ అయ్యాడు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా రిస్క్ చేస్తున్నాడు లోకి. అయితే డైరెక్టర్ గా కాదు, నిర్మాతగా కొత్త కాన్సెప్ట్లకు సపోర్ట్ గా నిలుస్తున్నాడు. ఇప్పటికే మైఖేల్ తో ప్రెజెంటర్ గా డిజాస్టర్ చూసిన లోకేష్ జీ స్క్వాడ్ వెంచర్ క్రియేట్ చేసిన ఫైట్ క్లబ్ తీస్తే అది సేమ్ టు సేమ్ మైఖేల్ రిజల్ట్ ఇచ్చింది. అయినా సరే డేర్ చేస్తూ రాఘవ లారెన్స్ తో బెంచ్ అనౌన్స్ చేయగా ఇప్పుడు మరో మూవీకి ప్రొడ్యూసర్ గా చేంజ్ అయ్యాడు. మిస్టర్ భారత్ అనే మూవీని పట్టాలెక్కించాడు. రీసెంట్లీ ప్రోమో రిలీజ్ చేశారు. ఇది ఫన్ మూవీలా కనిపిస్తోంది. ఇటు డైరెక్టర్ గా, అటు ప్రొడ్యూసర్ గా లోకి కమిట్మెంట్ చూస్తూ ఉంటే ఇండస్ట్రీలో ఫేమ్ ఉన్నప్పుడే 2 రాళ్లు వెనకేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈసారైనా నిర్మాతగా హిట్ అందుకుంటాడో లేదో. స్టార్ హీరోతో సినిమా ఉంటే మామూలు విషయం కాదు. ఆషామాషి వ్యవహారం అంతకన్నా కాదు, కత్తి మీద సాము లాంటిదే. ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్. అతడి ముందు బిగ్ టార్గెటే ఉంది. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క. ఇంత టెన్షన్ తీసుకుంటున్న ఆ ఫిల్మ్ మేకర్ ఎవరు? అతడి ముందున్న బిగ్ టార్గెట్ ఏంటి? జీతూ మాధవన్ ప్రెజెంట్ బాలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్. జస్ట్ 2 మూవీస్ తో కేరళ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టించాడు. రోమాంచం, ఆవేశం చిత్రాలే అందుకు ఎగ్జాంపుల్. 2 కోట్లతో తీసిన హారర్ కామెడీ రోమాంచం 70 కోట్లను కుమ్మరిస్తే ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆవేశం 150 కోట్లను వసూలు చేసి ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసింగ్ మాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రోమాంచం, ఆవేశం సక్సెస్ అతడికి బిగ్ స్టార్స్ తో వర్క్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేలా చేసింది. మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తో తన 3rd మూవీని సెట్ చేసుకున్నాడు.
రీసెంట్లీ దీనిపై మోహన్ లాల్ అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా చేశారు. నెక్స్ట్ ఇయర్ మిడిల్లో ఈ ప్రాజెక్ట్ ఉండబోతుందని ఓపెన్ అయ్యారు మలయాళ స్టార్ హీరో. ప్రెజెంట్ ఆయన చేతిలో నెంబర్ ఆఫ్ మూవీస్ ఉండడంతో అవి కంప్లీట్ చేసి ఈ మూవీకి షిఫ్ట్ కానున్నాడు. ఇప్పటి వరకు సౌబిన్, ఫహద్ ఫాజిల్ లాంటి టైర్-2 యాక్టర్లను డీల్ చేసిన జీతు ఇప్పుడు మాలీవుడ్ స్టార్ తో వర్క్ చేయబోతున్నాడు. పాస్ట్ 2 మూవీస్ తో సాలిడ్ కలెక్షన్స్ రాబట్టిన డైరెక్టర్ కు స్టార్ హీరోతో సినిమా అంటే బిగ్ టార్గెట్ ఉన్నట్లే లెక్క. ఈ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండాలి తన నెక్స్ట్ ప్రాజెక్ట్. అందులోనూ ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాల్సిన నీడ్. ముఖ్యంగా మోహన్ లాల్ గత సినిమాల కన్నా మంచి వసూళ్లను రాబట్టగలిగే కంటెంట్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్. మరి ఈ టార్గెట్స్ అన్ని జీతు మాధవన్ రీచ్ అవుతాడో లేదో, హ్యాట్రిక్ అందుకుంటాడో లేదో. ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తుంటే ఈ అమ్మడి పని అయిపోయింది అనుకున్నారు అంతా. ఒకటో అరో చేసి ఫేడ్ అవుట్ కన్ఫర్మ్ అని గుసగుసలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోసే ఆమె వెంట పడేలా చేస్తోంది. కెరియర్ స్టార్ట్ చేసి 2 దశాబ్దాలు దాటుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఒడిసి పడుతోంది ఈ భామ. అయితే అందుకు మాత్రం నో చెబుతోంది. స్టార్ హీరోస్ ని లైన్ లో పెడుతున్న ఈ బ్యూటీ ఎవరు? ఏ విషయంలో నో అంటోంది? హీరోయిన్ గట్టిగా దశాబ్దం వర్క్ చేస్తే కష్టం అనుకునే టైం నుండి 40+ అయినా కూడా హీరోయిన్లుగా సత్తా చాటగలరన్న పీరియడ్ వరకు టైం ట్రావెల్ చేసింది త్రిష. 41 ఏళ్లొచ్చినా ఇసుమంతైనా అందం తగ్గలేదు. చెప్పాలంటే అందం డబల్ అయింది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ తర్వాత కెరియర్ ఖతం అనుకున్నారు. 1-2 ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేసి యాక్టింగ్ కెరియర్ కు గుడ్ బై చెప్పేస్తోంది అనుకున్నారు. బట్ ఐఎమ్ నాట్ ఏ రెగ్యులర్ యాక్ట్రెస్ అని ప్రూవ్ చేసింది ఈ సౌత్ క్వీన్. 96 దెబ్బకు ఆమె కూడా బిలీవ్ చేయనంత కెరియర్ గ్రాఫ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు పీక్స్ కు చేరింది. ఎంతెలా అంటే ఎప్పుడో తనతో వర్క్ చేయడం ఆపేసిన స్టార్ హీరోలు పిలిచి ఆఫర్లు ఇవ్వడం, ఆమె కోసమే వెయిట్ చేయడం. చాలా రోజుల గ్యాప్ తర్వాత విజయ్తో లియోలో జతకడితే ఇప్పుడు అజిత్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్లు ఇచ్చాడు. విదా ముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీలో ఈ అమ్మడే హీరోయిన్. ఇక చాన్నాళ్ల గ్యాప్ తర్వాత కమల్ హాసన్, త్రిష కలిసి థగ్ లైఫ్ చేస్తున్నారు. ఇక తెలుగులో 19 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో జోడీ కడుతోంది ఈ సౌత్ ఇండియన్ బ్యూటీ. కెరియర్ స్టార్టింగ్ లో 6లో సూర్య త్రిష పేర్ ఆకట్టుకోగా మళ్లీ ఇన్నాళ్లకు కనువిందు చేయనుంది. ఇదే కాదు, కంప్లీట్ స్టార్ మోహన్ లాల్, రామ్, టొవినో థామస్ ఐడెంటిటీ చేస్తోంది. అలాగే కొన్ని రోజుల్లో తనకు సెకండ్ లైఫ్ ఇచ్చిన 96 సీక్వెల్లోనూ కనిపించబోతోంది. ఇలా సీనియర్లను వరుస లైన్లో పెడుతున్న భామ ఎన్ని సినిమా ఆఫర్లు వచ్చినా నో చెప్పట్లేదు. కానీ పెళ్ళంటే మాత్రం నో అంటోంది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేనట్లే కనిపిస్తోంది. ఈ మధ్యలో ఓ స్టార్ హీరోతో డేటింగ్ అంటూ వార్తలొచ్చాయి. మరి సినిమాలతోనే టైం గడిపేస్తున్న అమ్మడి మదిలో పెళ్లి ఆలోచన ఉందో లేదో. రియల్ స్టార్ ఉపేంద్రకి కన్నడ నాటనే కాదు, టాలీవుడ్ లో కూడా కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందులో నో డౌట్ ఇలాంటి టైటిల్స్ సినిమాలు ఆయన మాత్రమే తీయగలరేమో అనేలా ఉంటాయి. అయితే వర్సిటైల్ టైటిల్స్ పెట్టడానికి రీజన్ ఏంటో రీసెంట్ గా షేర్ చేసుకున్నారు ఉప్పి. అదేంటో చూసేద్దామా? ఏంటి కోపడుతున్నారనుకుంటున్నారా? కాదండి బాబు, ఇవి ఉపేంద్ర సినిమా టైటిల్స్. విచిత్రమైన హావభావాలు పలకాలన్నా, వెరైటీ టైటిల్స్ పెట్టాలన్నా, విభిన్న కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నా ఉపేంద్ర తర్వాతే ఎవరైనా. సినిమా టైటిల్స్నే కాదు, యాక్టింగ్తో కూడా పిచ్చెక్కిస్తూ ఉంటాడు. 90స్లో ఆయన నటనను తిడుతూనే పొగిడిన వారున్నారు. అంత మ్యాడ్నెస్ క్రియేట్ చేశాడు ఉప్పి. డిస్టోపియన్ సినిమాలు తీయడంలో దిట్ట. భవిష్యత్తులో ప్రపంచం ఇలా ఉంటుందన్న ఊహాగానాలను తెరపైకి తెస్తూ ఉంటాడు. రీసెంట్లీ రిలీజ్ అయిన యూఐ కూడా ఈ కేటగిరీకి చెందినదే. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత కెమెరా పట్టిన ఉపేంద్ర ప్రజెంట్ రాడ్ రియాలిటీని చూపిస్తూ సొసైటీపై సెటైర్స్ వేసి మరోసారి తన మార్కు చూపించాడు. సినిమా మొదలయ్యే ముందు తెలివైన వాళ్ళు థియేటర్ల నుండి వెళ్లిపోండి, మూర్ఖులు సినిమా చూడండి అంటూ సినిమాకు లాజిక్స్ వెతికే వాళ్లకు కౌంటర్ వేసేశాడు. ఇలాంటి సెటైర్స్ వేయడం మేబీ ఉపేంద్రకే చెల్లుతుందేమో. వెరైటీ టైటిల్స్ పెట్టడానికి రీసెంట్లీ రానాతో జరిగిన ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు ఉప్పి. అప్పట్లో చిన్న బడ్జెట్, వెల్ ఎస్టాబ్లిష్ హీరో కాదు. నేను సినిమా తీస్తున్నాను రా అంటే ఎవరు చూస్తారు? వెరైటీ పోస్టర్ పెడితే ఏంట్రా ఇలాంటి టైటిల్ పెట్టాడని తిట్టడానికైనా థియేటర్లకు వస్తారని ఇలా పేర్లు పెట్టినట్లు చెప్పాడు. అలా సక్సెస్ కావడంతో కంటిన్యూ చేసినట్లు చెప్పుకొచ్చాడు. చూడబోతే అప్పటి నుండి నెగిటివ్ స్ట్రాటజీ వర్కౌట్ చేసి సక్సెస్ అయ్యాడు ఈ కన్నడ స్టార్.